అలా చూస్తే పెట్టానండి. కాల్ చేయి. లేదు, నేను చేయను. అశ్విన్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడన్న బాధ ఆనందీకే లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం ప్రసన్న? బాయ్. వదినా ప్లీజ్, వదినా ఒక్కసారి కాల్ చేయొద్దినా. నువ్వు చేస్తే మాట్లాడతాడు వదినా, ప్లీజ్. ప్రసన్న అర్థం చేసుకో. ఈ పరిస్థితుల్లో తనకి నేను ఫోన్ చేయకూడదు. అశ్విన్ చేసిన పని వలన మా అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నువ్వే అలా అనుకుంటున్నావు, కానీ నిన్న మీ నాన్నగారు మా ఇంటికి ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడాడు తెలుసా? అవునా? అవును వదినా. ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు మా కూతురు అశ్విన్ భార్య భర్తలు. దయచేసి ఆనందిని మీ కోడలిగా ఒప్పుకొని తనకి మీ ఇంట్లో ప్లేస్ ఇవ్వండి అని బ్రతిమలాడాడు. అయినా మా అమ్మ మనసు కరగలేదు. అసలు వాళ్ళు ఎందుకు మీ ఇంటికి ఫోన్ చేశారు? అయ్యో దేవుడా! నువ్వేం చేస్తావో నాకు తెలియదు వదినా. మా అన్నయ్య ఇంటికి రావాలి, అది నీ చేతుల్లోనే ఉంది. నేను వెళ్తున్నాను. అయ్యో, ఇప్పుడు అశ్విన్ ఇంటికి వెళ్ళకపోతే ఇది నేనే చేశానని, తనకి నేనే ఏదో చెప్పానని అనుకుంటారు. ఇప్పుడు నేనేం చేయాలి?